పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తుద్దెసుకు చేరుకుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ను ఈ వీకెండ్లో మొదలు పెడుతున్నట్టు చిత్ర నిర్మాత ఏ దయాకర్ రావు, సమర్పకులు ఏఎం రత్నం తెలిపారు. ఇటీవల హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించామని, అవి ఎంతో సంతృప్తికరంగా వచ్చాయని నిర్మాతలు తెలిపారు. ఇక విజయవాడలో జరిగే చివరి షెడ్యూల్లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని అన్నారు. అందులో పవన్ కళ్యాణ్తో పాటు 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారని చెప్పారు. దీంతో హరిహర వీరమల్లు తొలి భాగం షూటింగ్ పూర్తవుతుందని దర్శకుడు జ్యోతికృష్ణ తెలిపారు. ఇందులో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కాబోతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ, అతని జీవిత కథ చావా పేరుతో తెరకెక్కింది. డిసెంబర్ 6న విడుదల కావలసిన ఈ సినిమాను పుష్ప 2 కారణంగా వాయిదా వేశారు. అయితే ఆ తరువాత జనవరి 10న విడుదల చేస్తారంటూ వార్తలు వచ్చాయి. అలానే ఫిబ్రవరి 19న శివాజీ జయంతి సందర్భంగా విడుదలవుతుందని సోషల్ మీడియాలో వచ్చింది. కానీ ఇప్పుడు మేకర్స్ చావా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. శివాజీ జయంతి సందర్భంగానే ఫిబ్రవరి 14న దీన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సంభాజీగా విక్కీ కౌశల్ నటించగా అతని భార్య పాత్రను రష్మిక మందన్న పోషించింది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డానీ బాయిల్ తెరకెక్కించిన స్లమ్ డాగ్ మిలియనర్ మూవీ 2008లో విడుదలై ఘన విజయం సాధించింది. అంతేకాకుండా పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకుంది. ఈ సినిమాకు రెహమాన్ 2 కేటగిరీల్లో ఆస్కార్స్ అందుకోగా రసూల్ పూకుటి కూడా ఆస్కార్ను పొందారు. అయితే ఎప్పటి నుండో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని వార్తలు వచ్చాయి. తాజాగా దాన్ని బ్రిడ్జ్ 7 సంస్థ అధికారికంగా ప్రకటించింది. నిర్మాత స్వాతి శెట్టి, అలానే సిఐఏ ఏజెంట్ గ్రాంట్ కెస్మాన్ ఈ సినిమా సీక్వెల్ నిర్మించబోతున్నారు. ఫిల్మ్ 4 భాగస్వామ్యంతో యూకేకు చెందిన సెలడోర్ నుండి హక్కుల్ని కొనుగోలు చేశామని, త్వరలోనే సీక్వెల్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు. చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల పట్ల తన అసంతృప్తిని వేదిక మీదే వెళ్లగక్కాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. అయితే మీడియా గోరంత విమర్శలను కొండంతగా చూపిస్తోందని, తాము బాగానే ఉన్నామని మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిప్రకాష్ తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్తో భవిష్యత్తులోనూ పనిచేస్తామని చెప్పారు. అయితే ఇదే సంస్థ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీకి కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తున్నాడు. వారం రోజుల షూటింగ్ మినహా సినిమా మొత్తం పూర్తయిపోయింది. చెన్నై ఈవెంట్లో సంక్రాంతికి గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కాకపోవచ్చునని చెప్పిన మైత్రి నిర్మాతలు ఇప్పుడు ఈ విషయంలో ఇంకా డెసిషన్ తీసుకోలేదని అన్నారు. అయితే చిత్రంగా ఈ సినిమా రికార్డింగ్ బాధ్యతల నుండి డీఎస్పీని తప్పించి జీవి ప్రకాష్ కుమార్కు అప్పగించారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రాబిన్ హుడ్ సినిమాకు జీవినే మ్యూజిక్ అందిస్తున్నాడు. అందుకే గుడ్ బ్యాడ్ అగ్లీ ఆర్ఆర్ బాధ్యతలను అతనికి ఇచ్చారట. మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్తో మైత్రి మూవీ మేకర్స్కు పూర్తిగా చెడిందని అంటున్నారు. దక్షిణ కొరియా సర్వైవల్ థ్రిల్లర్ హారర్ టెలివిజన్ సిరీస్ స్క్విడ్ గేమ్కు మంచి స్పందన లభించింది. 456 మంది యోధులు పాల్గొనే ఈ సీక్రెట్ గేమ్ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ 2021లో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ రాబోతోంది. ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి ఆదరణ పొందిన దీనిని నెట్ఫ్లిక్స్ సంస్థ డిసెంబర్ 26 నుండి టెలికాస్ట్ చేయబోతోంది. ఇప్పుడు ఇది హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ ప్రసారం కానుంది. దీనికి భారత్లో లభించిన ఆదరణ కారణంగా మరెన్నో కొరియన్ వెబ్ సిరీస్లపై భారతీయులు దృష్టి పెట్టి వాటిని మన వారి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.